जिले नेल्लूर में मुख्तलिफ मुकामात पर बड़ी मिकदार में नकदी जब्त की गई है। किसी रसीद के बिना गाड़ियों में मुंतकिल की जा रही 12,46,40,000 रुपये नकदी जब्त की गई है। पुलिस ने बताया कि ऑटोज, प्राइवेट बसों, ट्रेनों में पुलिस ने नकदी पकड़ी है। पुलिस ने मजीद बताया कि चेन्नई के रास्ते गैर कानूनी तरीके से सोने की मुंतकिली करने वाले कुछ ताजिरों को तहवील में लिया गया है। नेल्लूर के नवाबपेट पुलिस स्टेशन में 5,83,00,000 रुपये जब्त किए गए और वेंकटाचलम टोल प्लाजा पर 1,50,40,000 रकम पकड़ी गई। पुलिस के मुताबिक जब्तशुदा नकदी महकमे इनकम टैक्स के हवाले कर दी गई है। నవాబ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ రాజమండ్రికి చెందిన 12 మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర 5,83,00,000 రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయించినట్లుగా తెలిసింది. వారిని విచారించగా వీరంతా కూడా కాకినాడ రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు. వీరంతా కూడా రైలు మార్గంలో నెల్లూరు చేరుకొని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో చెన్నై వెళ్ళి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాన్ని మరలా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఈ సందర్భంగా నవాబ్పేట పోలీస్ స్టేషన్లో 41-102 సిఆర్పిసి కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నగదు సీజర్ వ్యవహారం కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా రాతపూర్వకంగా తగు చర్య నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది. ఈ నగదు రికవరీ సీజర్ విషయంలో ప్రతిభ చూపించిన నవాబ్పేట సిఐ ఎం బాబీ గారిని, వారి ఎస్ఐ శివప్రకాష్ గారిని,